హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2024లో ఏర్పడే సూర్య చంద్ర గ్రహణాలు ఏ నెలల్లో ఏర్పడుతున్నాయి, మరి మన భారతదేశంలో కనిపిస్తాయా, నియమాలు పాటించాలా అనే విషయం అనేది తెలుసుకుందామండి. సాధారణంగా మనకి సూర్యచంద్ర గ్రహణాలు అనేవి ప్రతి ఏడు ఏర్పడుతూనే ఉంటాయి. ఈసారి కూడా అంటే 2024లో కూడా 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. మరి మన భారతదేశంలో కనిపిస్తాయా కనపడవా అనే విషయం అనేది మనము తెలుసుకోవాలి కదండి. ఎందుకంటే గ్రహణ నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి అంటారు. కాబట్టి మరి నియమాలు పాటించాలా వద్దా అనే విషయం అనేది తెలుసుకుందాము. చూడండి, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను మీకు, ఎందుకంటే డౌట్ అనేది రావచ్చు. మరి ఏర్పడబోతుందా ఏర్పడట్లేదా మన భారతదేశంలో అనే డౌట్స్ అనేవి చాలా ఉంటాయి కదా, నియమాలు పాటించాలా పాటించక్కర్లేదని. చూడండి, ఫస్ట్ మనకి ఖండగ్రాస చంద్రగ్రహణం భాద్రపద శుక్ల పౌర్ణమి బుధవారము 18వ తారీఖున 9వ నెల 2024 అంటే మనకి సెప్టెంబర్లో వస్తుందండి. రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణము. ఈ గ్రహణము టర్కీ, బల్గేరియా, యుఎస్ఏ, లండన్, గ్రీస్, ఈజిప్ట్, ఫ్రాన్స్, క్యూబా, ఇటలీ, బ్రెజిల్, హంగేరీ, నైజీరియా, రష్యా, జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్, రొమేనియా, మెక్సికో, అర్జెంటీనా దేశాలందు కనిపించును. భారతదేశంలో ఎక్కడా కనిపించదు అని ఇచ్చారండి. ఇక్కడ టీవీలలో చూపించినా సరే అని చెప్పి ఇచ్చారు. అంటే మన భారతదేశంలో కనిపించినప్పుడు మనము నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని పంచాంగంలో అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా మీరు. మరి రెండవసారి గ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడబోతుందో చూద్దామండి. కంకణాకార సూర్యగ్రహణము భాద్రపద బహుళ అమావాస్య 2వ తారీఖున 10వ నెల అంటే అక్టోబర్లో వస్తుంది. తేదీ 2వ తారీఖు ఇచ్చారు కదా, బుధవారము కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణము. ఈ గ్రహణము అర్జెంటీనా, చిలీ, అమెరికన్ సమోవా, అంటార్కిటికా, బ్రెజిల్, కుక్ దీవులు, ఈక్వెడార్, ఫాక్లాండ్ దీవులు, ఫిజీ, ఫ్రెంచ్ పాలినేషియా, కిరిచాటి, మెక్సికో, న్యూజిలాండ్, నియూ, పరాగ్వే, పెరు, ఫిటికైర్స్ దీవులు, దక్షిణ జార్జియా, శాండ్విచ్, టకిలావ్, టంగా, టువాలు, యుఎస్ మైనర్ అవుట్వయింగ్ దీవులు, ఉరుగ్వే, వాలిస్ మరియు పుటానా ప్రాంతంలో కనిపించును అని ఇచ్చారండి. ఈ దేశాలు ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలియదు కొన్ని. అయినా కానీ మన భారతదేశంలో అయితే ఎక్కడ కనిపించదు, కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని ఇచ్చారు. ఈ పంచాంగము బుట్టే శ్రీ వీరభద్ర దైవజ్ఞ వారిదండి. కాబట్టి నేను పంచాంగం ప్రకారమే చెప్తున్నాను, మీకు కూడా డౌట్స్ అనేవి లేకుండా ఉంటాయి. కాబట్టి ఇక 3వ గ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడబోతుంది, మరి అది కూడా కనిపిస్తుందా కనిపించదా మన దేశంలో అనేది చూద్దాము. 3వ గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణము ఫాల్గుణ శుక్ల పౌర్ణమి 14వ తారీఖున 3వ నెల అంటే వచ్చే సంవత్సరము 2025లో మార్చిలో అండి 14వ తారీఖున. తేదీ శుక్రవారము కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణము మొజాకో, ఐర్లాండ్, పోర్చుగల్, యుఎస్ఏ, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, పరాగ్వే, చిలీ, న్యూజిలాండ్, ఫిజీ, పెరు, క్యూబా, సూడాన్, టర్కీ, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, రొమేనియా, బల్గేరియా, గ్రీసు, పోలాండ్, హంగేరీ, స్వీడన్, ఆస్ట్రియా, క్రొయేషియా, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, నైజీరియా, నెదర్లాండ్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా దేశంలో కనిపించును. మరి మన భారతదేశంలో మాత్రం ఎక్కడా కనిపించదు, కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని ఈ గ్రహణానికి కూడా పండితులు చెప్పారు. అయితే మన భారతదేశం వాళ్ళు అక్కడ ఉంటే కనుక వాళ్ళు పాటించాలండి, ఎందుకంటే వాళ్ళకి వర్తిస్తుంది కదా. మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఇండియన్స్ అయితే పాటిస్తారు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు చూసేయండి. మరి 4వ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా, మరి ఎప్పుడు ఏర్పడబోతుంది అనే విషయం అనేది కూడా చూద్దాము. చూడండి, 4వ సూర్యగ్రహణం ఫాల్గుణ బహుళ అమావాస్య 29వ తేదీ 3వ నెల అంటే మార్చి 2025 సంవత్సరంలో తేదీ ఇచ్చారు కదా, శనివారం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణము. ఈ గ్రహణము బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ,
మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫారో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీ దేశమునందు కనిపించునని ఇచ్చారు. భారతదేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని ఇచ్చారు. చూసారు కదండి, మరి 4 గ్రహణాలు మన దేశంలో కనిపించవట. మరి నియమాలు మనము పాటించక్కర్లేదని ఇచ్చారు. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక మీరు ఇంకో పంచాంగంలో చూసుకోండి, మీ క్యాలెండర్లో అయినా మీకు తెలుస్తుంది. అయితే పండితులు చెప్పిన ప్రకారం మనము పాటించాలి కాబట్టి భారతదేశంలో లేదు అన్నప్పుడు మనకి అందరూ చెప్తారు కదండి పండితులు. కాబట్టి మీరు ఈ స్క్రీన్ షాట్స్ని బట్టి మీరు తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేశాను. మరి అక్కడ ఆ దేశం వాళ్ళకి ఈ గ్రహణాల వల్ల ఏమవుతుందో చూద్దాము. భాద్రపద మాసము ఫాల్గుణ మాసంలో పూర్ణిమ చంద్రగ్రహణము, అమావాస్య సూర్యగ్రహణము కలుగుటచే గ్రహణములు కనిపించే ఆయా దేశాలందు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయట. ఆ దేశ పాలకులకు నష్టములు జరుగుతాయట. అనేక దుస్సంఘటనలు, అలాగే వాహన ప్రమాదములు, విమాన ప్రమాదములు, దేశాల మధ్య యుద్ధములు జరిగి నష్టము కలుగును అని ఇచ్చారు. భూకంప ప్రమాదములు తప్పక వచ్చును అని ఇచ్చారు. రిక్టర్ స్కేల్పై 6.5 దాటి ఉండును అని ఇచ్చారు. చూసారు కదండి. మరి ఒకవేళ మన భారతీయులు తెలుగువారు ఆయా దేశాల్లో ఉంటే ఈ వీడియో కనుక చూస్తే మీరు తెలుసుకోండి. కాబట్టి ముందే మీకు తెలుస్తున్నాయి కాబట్టి, అంటే ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను కాబట్టి, ఈ వీడియో అయినా ఇంకా వేరే వాళ్ళు చేసిన వీడియో అయినా మీరు తెలుసుకుంటే మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఏ నష్టాలు జరుగుతాయి అనేది వీళ్ళు ఖచ్చితంగా ఇచ్చారు కాబట్టి పండితులు ముందే లెక్కలేసుకొని వాళ్ళు చెప్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్పేవి నిజమే జరుగుతాయండి. కాబట్టి మీరు తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలుసుకున్నారు కదండి, మన భారతదేశంలో అయితే ఖచ్చితంగా కనిపించవు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకి ఒకవేళ డౌట్ అనేది ఉంటే, అంటే గ్రహణం అయితే చెప్పాను కదా, అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. మరి ప్రపంచం మొత్తం అనేది మనకి వచ్చే గ్రహణాలు ఇవి. మరి సూర్య చంద్ర కిరణాలు అనేవి భూమిపై ఖచ్చితంగా పడతాయి. మరి మా బిడ్డకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో లోపల, అంటే అవయవ లోపాలు ఏమైనా ఉంటాయేమో అని భయం పడుతుంటారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనుకుంటే బయటికి వెళ్లకుండా ఆ రోజున ఇంట్లో ఉండి కర్టెన్స్ వేసుకొని ఒక గదిలో ఉండి మీ పెద్దవాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో వంట అది చేయించుకొని మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదండి. నేను అంతకుముందు కూడా చెప్పాను, ముడులు అవి వేయకూడదు, నైటీ ఒకటి వేసుకోవాలని చెప్పాను. ఎందుకంటే ముడి వేయడము, అలాగే కత్తిపీటతోటి కూరగాయలు కోయడము, చాకుతోటి ఇంకేమన్నా పండ్లు అట్లాంటివి కోయడము, కానీ అలాగే దర్భ అనేది వాడాలి. మీరు ఏమన్నా జ్యూస్లు అవి తాగాలనుకుంటే పక్కన పెట్టుకొని దర్భ వేసుకొని జ్యూస్లు తాగొచ్చు, ద్రవ పదార్థాలు అనేవి తీసుకోవచ్చు. మీరు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే ఇవి చెప్తున్నానండి. మీ పెద్దవారిని దగ్గర ఉంచుకోండి. మళ్ళీ మనం పొట్ట మీద కానీ ఇంకెక్కడ కానీ దురద వస్తే గోకకూడదు, అవి కూడా మంచిది కాదు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా, మీరు అవి పాటించండి, జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ అంటే కడుపుతో ఉన్న వారికి చెప్తున్నాను నేను, మీరు నియమాలు పాటించి పండంటి బిడ్డకి జన్మనివ్వండి. మరి ఈ వీడియో ముగిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను.